శివుడిని అభిషేక ప్రియుడు అని ఎందుకు అంటారు? శివపూజలో జలాభిషేకానికి ఎందుకంత ప్రాధాన్యత? లింగానికి అభిషేకం చేసే సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం రండి. శివుడిని సంతోషపెట్టడానికి కఠోర తపస్సు చేయాల్సిన అవసరం లేదు. కఠిన ఉపవాసాలు అక్కర్లేదు. భక్తితో బిల్వపత్రాలను సమర్పించి శ్రద్ధతో జలాభిషేకం చేస్తే చాలని, శివుడు సంతోషపడి వరాలు కురిపిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే శివుడిని అభిషేక ప్రియుడు అంటారు. శివుడి అభిషేకానికి పాలు, తేనె, పంచామృతాలే కాదు, పవిత్ర జలం కూడా అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటుంది. అభిషేకం అనేది హృదయాన్ని, ఆత్మను శుద్ధచేసి పవిత్రంగా మారుస్తుంది. పాపాలు తొలగిపోతాయి. కుటుంబంలో సామరస్యాన్ని పెంపొందిస్తుంది. ప్రతికూల శక్తులను తొలగిస్తుంది. ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షించే శక్తి శివుడికి చేసే అభిషేకానికి ఉందని భక్తుల నమ్మిక. జలాభిషేక నియమాలేంటి? శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు దక్షిణం లేదా తూర్పు ముఖంగా నిలబడాలి. ఉత్తరం వైపు ముఖాన్ని పెట్టి శివలింగానికి ఎడమవైపు నిలబడి నీటిని సమర్పించాలి. శివుడికి ఎడమవైపున పార్వతీ దేవి ఉంటుంది. ఇలా నిలబడి లింగానికి జలాభిషేకం చేయడం వల్ల శివపార్వతులు ఇద్దరి అనుగ్రహాన్ని పొందవచ్చు. లింగానికి జలాభిషేకం చేసేటప్పుడు ఎప్పుడూ నిలబడకూడదు. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. కూర్చుని శివుడికి అభిషేకం చేయడం శుభప్రదం. జలాభిషేక సమయంలో ఉక్కు లేదా ఇనుప పాత్రలో నీటిని తీసుకోకూడదు. ఇది శుభప్రదం కాదు. రాగి, కంచు లేదా వెండి పాత్రల్లో మాత్రమే నీటిని తీసుకుని శివలింగానికి అభిషేకం చేయాలి. పాలాభిషేకానికి మాత్రం రాగి చెంబును ఉపయోగించకూడదు. శివలింగానికి నీటిని సమర్పించేటప్పుడు సమయం కూడా చాలా ముఖ్యమైనది. ఉదయం 5 గంటల నుంచి 11 గంటల మధ్య లింగానికి జలాభిషేకం చేయడం ఫలప్రదంగా భావిస్తారు. సాయంత్రం పూట లింగానికి నీటిని సమర్పించడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదని విశ్వాసం. శివుడికి జలాభిషేకం చేస్తున్నప్పుడు నీరు చాలా పవిత్రమైనదిగా ఉండాలి. నీటిలో ఎలాంటి పదార్థాలను కలపకూడదు. శివలింగానికి జలాభిషేకం చేసేటప్పుడు తప్పకుండా శివమంత్రాన్ని జపిస్తూ నెమ్మదిగా నీటిని సమర్పించాలి.